తీసుకోవచ్చు. ಯಾವ ಡ್ಯಾಮೇಜ್ ತಯಾರಿಸಾನೆ ಒಳ್ಳೆ సీడ్ వేరే సార్ అది. ఇదా? ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ తెస్తున్నారు ఈ సీడు? వెళ్తున్నారా లేదంటే వాళ్ళే? ఓకే. హలో, గుర్తుందా? ఉందినా. బంగారం అవును, ఆ సంవత్సరం అమౌంట్ ఇబ్బంది అయ్యి బ్యాంకులో బంగారం పెట్టేసి స్ప్రేకి తీసుకొచ్చావు. నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తొచ్చింది. గుర్తున్నాయినా? ఏమన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు? యూట్యూబ్ లో చూసి కొడుతున్నావు అంటే ఏదో అన్నారు. యూట్యూబ్ లో పనిచేసేది మన బ్రాండెడ్ మందులే పనిచేసేది, అవి వాడుకోవద్దండి అని అన్నా గానీ నేను మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా ఉందినా ఫస్ట్ సంవత్సరం స్టార్టింగ్ లోనా, ఏం కాదులేనా ఒక్క నెల రోజులు నేను చెప్పేవన్నీ స్ప్రే చేయి, నీకు రాకపోతే నన్ను ఫాలో అయితే వదిలే అన్నారు. ఫస్ట్ జీనెక్స్ ప్రో నక్షత్ర ప్లస్ వాడినాను. చెట్టు బాగా వచ్చేసిందినా. ఆ సంవత్సరం నాకు 5 ఎకరాలు పెట్టినాను, 26 లక్షలు డబ్బులు వచ్చింది డబ్బులు. ఆ సంవత్సరం నుంచి మీ ఫాలో అట్లే ఉన్నాను. ఫస్ట్ నాకు ఏం స్ప్రే చేసేది కూడా తెలియదు. ఒక కాంబినేషన్ చెప్పాలన్నా కానీ మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు నేనే ఒకరికి చెప్పే స్టేజ్ లో వచ్చేసిన. ఇప్పుడు ఇట్లాంటిది కొట్టు అని ఎవరన్నా తెలియకుండా అడిగితే. కానీ ఒకవేళ ఫోన్ ఎత్తపోయినా ఎన్నిసార్లు ఫోన్ చేస్తా? మీరు ఫోన్ చేయకుంటే గినా 5-6 సార్లు కానీ చేస్తాను. మళ్ళీ అప్పటికి లిఫ్ట్ చేయకుంటే సాయంత్రానికి కానీ ఫోన్ చేసి మీరు అప్పుడు లిఫ్ట్ చేస్తానా, ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందనా, ఏం ఆ రోజు అన్నావు అందరూ నవ్వుతున్నారు, బంగారం కూడా గోల్డ్ బ్యాంక్ లో పెట్టి ఎట్టాగేం తేవాలన్నా అని చెప్పావు కదా. ఆ సంవత్సరం నేను ఇల్లు కట్టించేకి కొంచెం ఇల్లు కట్టిస్తున్నాను. ఇక్కడ పెట్టుబడికి కొంచెం ఇబ్బంది ఉంది, అందుకోసమే అక్కడ ఇక్కడ ఇబ్బంది అయిన దానికి ఇంకా బ్యాంక్ లో పెట్టేసి. ఇప్పుడు ఆ డబ్బులతో ఏమైనా కొన్నావా మరి? ఇల్లు కట్టించేసాను. ఇల్లు కట్టించావు. పొలం ఏదో కొనలేదా? ఇప్పుడు కొన్నా పొలం రీసెంట్ గా. ఈ పంట మీదే, డబ్బీ మీదే. హ్యాపీ. అప్పుడు ఇంటికి కట్టించేసాను 26 లక్షలు పెట్టి ఇల్లు కట్టించేసాను. ఓకే, జాగ్రత్త చేసుకుంటే ఫాలో అవుతుంటే రెగ్యులర్ గా. ఎప్పుడు ఏ స్ప్రే చేయాలన్నా ఫస్ట్ మీకు ఫోన్ చేసి అడుగుతున్నా. మీరు చెప్పేవన్నీ మందులు ఇక్కడే వేసాను. ఇవన్నీ అయ్యానా? ఇవన్నీ అవే. ఈ ప్లాటినాను, ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్, జీనస్ ప్రో నక్షత్ర చమత్కారు, ప్లాటినా ఇవన్నీ లూనా ఎక్స్ప్రెస్, ఇవన్నీ సగం జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అవే చాలా ఎర్గాను. సో ఎర్గాన్ మీ ఏరియాలో కొడితే పూత రాలిద్ది అంటారు. లేదు, రాలేదు. మీ కళ్ళు ఎందుకని అట్లా క్రియేట్ చేశారు? మా కల్లా ఏది ఫంగిసైడ్ అన్నా స్ప్రే చేయని పూతలు రాలుతాయి అని అంటారు. నాకైతే అలా ఏం రాలేదు, చెట్టు నలుపు వస్తుంది. నాకు ఇది ఫేవరెట్ మంది. ఇది ఎర్గాన్ అనేది చెట్టు నలుపుకి బాగా తీసుకొస్తుంది. ఫేవరెట్ మంది ఇది. ఇవన్నీ జోల్ట్ మీరు చెప్పిందినా? అవును, జోల్ట్ మీరు చెప్పింది పోయిన సంవత్సరం. అన్ని మీరు చెప్పింది వాడుతుందన్న. ఇది పాస్ మినిట్ నా కరాడా 3 షీట్ లెక్కేసింది. ఓకే, హైడ్రో ప్రో గోల్డ్ అవన్నీ వాడినా. ముందు రావండి ఇది కరాడా 360 ముందు రావండి. పోయింది సారే ఫస్ట్ రౌండా? ఇప్పటికి 2 సార్లు అయిపోయిందా గౌడ్? ఓకే, కొత్తగా వచ్చింది అంటున్నారు మీరు. అది మహర్షి అది స్ప్రే చేయాలన్న నెక్స్ట్ చెయ్యి. బాగుంది అది కూడా. సరేనా అయితే? SLR 5 ఓకే. జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లో ఫస్ట్ రౌండ్ SLR వేసావు, రెండో రౌండ్
రెండో రౌండ్కి జంప్ చేస్తాను. ఓకే ఓకే. హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి December 7, 2025. సో ఈరోజు మనం పుల్లంపల్లి అనే విలేజ్, కనేకల్ మండలం, సో రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో అయితే ఇక్కడ అనంతపురం జిల్లా అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ ఫార్మర్ అయితే దాదాపు ఈ 4 సంవత్సరాలు, నేను ఈ ఫీల్డ్లో నుంచి వచ్చినప్పుడు ఈ ఫార్మర్ నాకు ఈ ఏరియా నుంచి ఫోన్ చేసేవాళ్ళు, అన్న నా పరిస్థితి ఇది అన్న, నేను అంటే ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాను, సో నేను ఎట్లాగైనా వేసానన్నా, సో మీ మందులు ఫాలో అవుతున్నా, 2-3 కొట్టాను, మంచిగా పనిచేసినాయి. దాని తర్వాత ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఈ రోజు వరకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్మరు డబ్బీ వెరైటీ అయితే వేసుకోవడం జరిగింది. సో గత 3 సంవత్సరాల నుంచి కూడా డబ్బీ వేయడం జరుగుతుంది. సో ఒకసారి రైతు ఫీడ్బ్యాక్ అయితే విందాము. సో ఈ ఫార్మర్ అసలు ఏమేమి స్ప్రే చేస్తున్నారు, సో నిజంగా మనం చెప్పే మందులు ఎంతవరకు పనితనాన్ని చూపిస్తున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీకైతే కనుక వినిపించడం అయితే జరుగుతుంది. నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వేణు. వేణు. ఏ ఊరు ఇది? పుల్లంపల్లి. పుల్లంపల్లి. సో ఎప్పటి నుంచి మీరు ఈ మిరప వేయడం జరుగుతుంది? అంటే 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి వేస్తున్నారు. నా వీడియోలు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వస్తాను. 4 సంవత్సరాల నుంచి. ఓకే. ఏంటి నీ 4 సంవత్సరాల్లో మీకు ఏమైనా ఉపయోగపడినాయా? ఉపయోగపడినా. ఫస్ట్ నేను మిర్చి వేసింటే ఇదే నేల వేసింటే అంతా బ్లాక్ ట్రిప్స్ అంతా పడేసి పెద్దగా పట్టించుకోలే వదిలేసిన తర్వాత ఆ సంవత్సరం ఎండింగ్ సమ్మర్ లో మీ వీడియో చూసినాను. అన్ని ఈ జీనెక్స్ ప్లస్ ఫస్ట్ వచ్చింది ఇదే. అంటే మీరు అసలు స్టార్టింగ్ ఏంటి అంటే అప్పుడు చూసిన దాని ప్రకారం అది ఆ సంవత్సరం వదిలేసినాను. మళ్ళా సంవత్సరం అయినా ఈ వీడియో చూసి దిగుబడి బాగా తీయాలని అనుకుని మిరప నారు వేసినాను. ఫస్ట్ స్ప్రేయింగ్ నుంచి స్ప్రే చేసినాను. నాకు అంతా ఆకంతా ముడిచిపడింది. మీకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అంటే నేను మీకు ఫోటో పెట్టినాను. ఫోటో పెడితే మీరు జీనెక్స్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టు అన్నారు. దాంట్లోకి జానీ వేసుకున్నా. ఓకే. అది కొట్టి జానీ కొట్టినాను. అంతా ఇట్లా ముడుచుకుపోయిండేదంతా ఓపెన్ అయిపోయింది ఆ సంవత్సరం. ఓకే. నాకు కనీసం అంటే ఆ సంవత్సరం 20 క్వింటాలు తెగింది. 20 క్వింటాల్ ఎకరానికి. నాకు మీ దాంట్లోనే వచ్చేసి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ చెప్తారు. మరి నాకు తెగుళ్ళ మందులు బాగా చెప్తారు మీరు. నాకు డబ్బీకి వచ్చేది తెగుళ్ళు ఎక్కువ. గద్ద మచ్చ మచ్చ ఎక్కువ వస్తుంది. ఆ ఫంగిసైడ్ కాంబినేషన్ బాగా చెప్తారు మీరు. ఆ స్ప్రేయింగ్ చేసినాక చెట్టు కూడా ఫంగిసైడ్ చెప్తేనే అది స్ప్రే చేస్తేనే చెట్టు అంతా నలుపు వచ్చేస్తుంది తోటంతా. నాకు ఇంకో కాపుకి పడ్డానికి ఎవడు ఇదే వాడుకుంటాను జీనస్ ప్రో నక్షత్ర ప్లస్. మరి ఆ సంవత్సరం అయిపోయినాక నెక్స్ట్ సంవత్సరం బ్లాక్ ట్రిప్స్ ఇంకా ఎక్కువ హెవీగా అయిపోయా. ఇది కొట్టాను. ఇంకా అది కొట్టిన తర్వాత కంట్రోల్ అయింది. మరి మీకు ఫోన్ చేసినాను, అన్నా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అయిపోయింది, ఏమైనా కొత్తగా మందు వచ్చింటే చెప్పండి అంటే గరడ 360 వాడుకో అన్నారు. దాంట్లోకి పాస్మేట్ చెప్పిండ్రి. అది వాడినాను. గత సంవత్సరం బాగానే ఉంది అప్పుడు. మరి గరడ 360 వాడిన ఆ సంవత్సరం, పోయిన సంవత్సరం ఇది వచ్చింది గరడ 360. ఆ సంవత్సరం స్ప్రే చేసినాక నాకు క్లీన్ గా వెళ్ళిపోయింది. మరి సినిమాను ఇంకోటి ఏందో చెప్తారు, అది చెప్తారు. అది ఇది కొట్టినాక అది కొట్టినాను, క్లీన్ గా అయిపోయింది. బ్లాక్ ట్రిప్స్ చూద్దామన్నా కానీ లేవు. నాకు ఇంకో స్టెప్ కాయ బాగా పడింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం పరిస్థితి ఇప్పుడు గరడ 360 2 సార్లు స్ప్రే చేసిన. ఇప్పటికి 2 సార్లు. ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి నాకు ఫోన్ చేశారు, దున్నేద్దాం అనుకున్నప్పుడు స్టార్టింగ్ లోనా. అది ఈ సంవత్సరం రేట్ లేవని దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇంక వదిలేసింటే ఇట్లా వదిలేసిన చెనక్కాయలో ఉండేసినాము. ఇంకా దాన్నే పట్టించుకున్నాను, దీన్ని పట్టించుకోలే. ఎట్లన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదు పెట్టుకో, ఈ సంవత్సరం ఖచ్చితంగా రేట్ వస్తుంది, ఫస్ట్ హారియర్ స్ప్రే చేయన్నారు. హారియర్ స్ప్రే చేసి 6 రోజులకి
బుట్టు కట్టేసింది. కొట్టే ముందు కొట్టిన తర్వాత నాకు ఫోన్ చేసావు, అసలు ఏం లేదన్నా అని నీకు అంతకు ముందు ఫోటో పెట్టినాను, స్ప్రే చేసిన తర్వాత కానీ ఫోటో పెట్టినాను మీకు. అప్పటికి చాలా సార్లు కమ్ముకొని బుట్టు కట్టి. ఆ రోజు మనం హారేరు కొట్టే రోజు 15,000 లోపు ఉంది డబ్బి. అంతే, అంతేనా? 15,000 ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఈ 3 ఎకరాలు వదిలేద్దామని వదిలేసి మొక్కజొన్న గానీ చెనక్కాయ గానీ వేసుకుందామని. ఆ రోజు ఏం చెప్పా మీకు? వదిలేదు, ఖచ్చితంగా నీకు 30,000 వస్తుంది రేటు అన్నారు. ఈ రోజు ఎంత ఉంది? 60,000 ఉంది. సో అది సో ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచం నాకు ఎంతో కొంత అర్థం అవుతుంటది కాబట్టి ఇప్పుడు నీలాగా చాలా మంది నాకు ఫోన్ చేసినా గానీ వాళ్ళకి మంచి జరిగేటట్టే చెప్తా. ఓకేనా? సో ఈ రోజు వరకు నీకు నన్ను ఫాలో అవుతున్నందుకు నీకు హ్యాపీనా? ఓకే. సో రీసెంట్ గా మనకి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టారా? ఫస్ట్ మనకి ఎట్లా కొట్టారు? ఫస్ట్ నేను జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎన్నిసార్లు కొట్టారు మనకి? ఇప్పుడు 2 సార్లు వాడినా. 2 సార్లు వాడారు. దాన్ని వాడుతుంటే మీకు ఏం తెలుస్తుంది వాడినప్పుడల్లా? అది స్ప్రే చేస్తే ఈ ఆకు అనేది మందం అయిపోతుంది. ముందు స్ప్రే చేసినాక లేతగా గాలి వస్తే ఊగుతుంది చెట్టు, అంత లేతగా అవుతుంది. ఫ్లవరింగ్ గానీ లావుగా వస్తుంది, బాగా చాలా లావుగా వస్తుంది. ఓకే. ఆ లావు దానికి కాప్ సెట్టింగ్ కూడా బాగుంటది. దాన్ని అది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి కాప్ సెట్టింగ్ అవుతుంటుంది, మరి ఇంకోసారి డెలిగేట్ గా వేసుకుంటే చెట్టు పనుకుంటుంది. అట్లా కాపు అంతగా సెట్ అవుతుంది. జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కి ఫ్లవర్ గానీ లావుగా వస్తుంది, తొడిము గానీ బలపడుతుంది, అంత స్ట్రాంగ్ వస్తుంది. లెంత్ గానీ వస్తుంది తొడిము, లెంత్ వచ్చి కాయ ముందుకు సాగుతుంది. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా గరుడ 360 ఫాస్మేట్ వేసారు. అది ఫస్ట్ జీనస్ ప్రో నక్షత్రంలో వేసినాక గరుడ 360 వేసినాను. గరుడ 360 నేను ఫాస్మేట్ వేసిన. ఇది కొట్టక ముందు అసలు ఎట్లుంది తోట? కొట్టక ముందు ఫుల్ ఫ్లవరింగ్, ఫ్లవర్ లోన బ్లాక్ ట్రిప్స్ వచ్చేసింది. ఆ బ్లాక్ ట్రిప్స్ చూస్తుంటే మీకు ఫోన్ చేస్తే అన్న చాలా ఉంది నా బ్లాక్ ట్రిప్స్, ఏం చేద్దాంనా అని అన్నాను. గరుడ 360 ఫాస్మేట్ కొట్టకపోయావా అన్నారు మీరు. సర్లేనా అని ఆ రోజు రాయదురం పోయేసి తీసుకొచ్చి స్ప్రే చేసినాను. ఆ స్ప్రే చేసినాక 4వ రోజు బ్లాక్ ట్రిప్స్ తగ్గి, బ్లాక్ ట్రిప్స్ 2, 3 కనిపిస్తున్నాయి. కొట్టక ముందు ఎన్ని ఉన్నాయి? కొట్టక ముందు 20-30 ఉన్నాయి. ఓకే. సో మీరు గమనించవచ్చండి. సో గరుడ 360 ఫాస్మేట్ కొట్టిన తర్వాత సో ఇదంతా కూడా డబ్బీ వెరైటీ. ఇవాళ మార్కెట్ లో దాదాపు 60,000 రూపాయల రేట్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది చాలా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఎప్పుడైతే గరుడ 360 ఫాస్మేట్ కొట్టిన తర్వాత ఒక 5 రోజుల వ్యవధి నుంచి దాదాపు ఒక 10-15 రోజుల వరకు కూడా దాని తర్వాత ఒక మాదిరి మందు కొట్టుకున్నా గానీ మీ తోట అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. తగ్గింది. 4వ రోజు నుంచే రిజల్ట్ కనపడింది. 4వ రోజు ఫోన్ చేసి కానీ చెప్పినాను అన్నా చాలా కనపడుతున్నాయి అప్పుడు. ఇప్పుడు 4-3 కనబడుతున్నాయనా, 10-15 ఫ్లవర్ ఫుల్ ఉన్నాయి అంటే. ఓకే. సో మీరు ఆకు అడుగు భాగాన్ని కూడా దొప్పలు తీసుకొస్తుంది మామూలుగా అయితే. సో మీకు గరుడ ఇక్కడ చూడండి, ఇదంతా గోకేసింది ఫస్ట్ గా, ఇదంతగా కనబడుతుంది చిడుగా, అప్పుడు గోకేసింది. ఓకే. ఇప్పుడు చూడండి లేతగా వచ్చేసింది. ఓకే. సో గరుడ అసలు లేదుగా. ఇదిగో. సో మీకు ఇక్కడ ఇట్లా ఏదైతే గరుడ 360 ఫాస్మేట్ కొట్టిన తర్వాత ఆకు అడుగు భాగాన రసాన్ని పీల్చే నల్లి, బ్లాక్ ట్రిప్స్, పైన పూతలు కూడా ఎక్కువగా పేరేపించి మొత్తం కూడా క్వాలిటీగా మెయింటైన్ అవ్వడానికి గరుడ 360 ఫాస్మేట్ బాగా పనిచేసింది అంటారు. బాగా పనిచేసింది. ఓకే. ఫాస్మేట్ ముందుసారి ఫాస్మేట్ వేసుకున్నాను. మొన్న ఇప్పుడు నేను చెప్పిన మందుల్లో నువ్వేం స్ప్రే చేసావు? మొత్తం నేను హారియర్ అవుట్ చేసావు. హారియర్ చేసినాను. గరుడ 360 జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ చేసినాను. ఓకే. గలం ఇంకా గలం చేసి, గలం కూడా చేసావు. అది హారియర్ తర్వాత గలం చేసింది. దాన్ని మర్చిపోయినా, అది ఈ సంవత్సరం వచ్చింది కదా, దాన్ని మర్చిపోయినా. బాగుంది, అది బాగుంది. మా ఊర్లో కొంతమంది చాలా మంది కొట్టినారు. మీరు ఎవరైనా కొట్టారా మీరు కూడా? ఓకే. గలము నేను కొట్ట ఇంకోరు కొట్టించినాను, వాళ్ళు కూడా రిజల్ట్ బాగుంది అన్నారు. ఓకే. హారియర్ కొట్టిన తర్వాత గలం కొట్టినాను. గలం లేక జంప్ వేసుకున్నాను. బాగుంది, అది కూడా బొబ్బర కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు గరుడ 360 అయితే అందరు కొట్టుకోవచ్చు. కొట్టుకోవచ్చు. బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి.